డీలిమిటేషన్ పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనను చేసింది. ఇప్పుడు ఉన్న లోక్ సభ్యుల సంఖ్యను 543 నుండి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. అలాగే ఏపీ, తెలంగాణలో భారీ మార్పులకు ప్రతిపాదనలు చేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 స్థానాల నుండి 38 స్థానాలకు, తెలంగాణ 17 స్థానాల నుండి 26 స్థానాలకు పెంచాలని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో భారీ మార్పులు సూచించింది. రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను 3 స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా విభజించాలని ప్రతిపాదించింది. తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాలను 3 కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది. మొత్తం 543 స్థానాలలో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచి మిగిలిన 170 స్థానాలను విభజించడం వల్ల జాతీయ స్థాయిలో ఓటింగ్ శాతం 2.32% పెరుగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది. ఈ విభజన వల్ల దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 6.55%, ఏపీలో 3.52% మేర ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా ఆర్థిక సలహా మండలి అంతకంటే అదనంగా మరొక 9 స్థానాలను పెంచి 824 చేయాలని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మండలి సిఫార్సుల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు 80 నుండి 120 స్థానాలకు చేరనున్నాయి. మహారాష్ట్ర స్థానాలు 48 నుండి 72కు, పశ్చిమ బెంగాల్ 42 నుండి 63కు, బీహార్ 40 నుండి 60కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే తమిళనాడు సీట్లు 39 నుండి 59కి, కర్ణాటక 28 నుండి 42కి పెరగనున్నాయి. కేరళలో 30 స్థానాలు ఉంటాయి. మధ్యప్రదేశ్లో 44, గుజరాత్లో 39, రాజస్థాన్లో 38, ఒడిశాలో 32 లోక్సభ స్థానాలు ఉంటాయి.